Many more happy returns of the day, Kawasaki Versys 650. Happy birthday Kawasaki and happy birthday to me. ఈరోజు నా బర్త్డే అండ్ కవాసకి తీసుకొని సరిగ్గా 1 year అయింది ఈ రోజు తోటి. అండ్ 1 year ఓనర్షిప్ రివ్యూ చేద్దామని అనుకుంటున్నాను. సో ఈ 1 yearలో నాకు ఈ బైక్ ఎక్కడెక్కడ తిప్పింది, తర్వాత మేమిద్దరం కలిసి ఎట్టేటి వెళ్ళాము, అండ్ బైక్ ప్లస్ పాయింట్స్ ఏంటి, మైనస్ పాయింట్స్ ఏంటి, ఇవన్నీ చూద్దాం. సో వీడియోలోకి లెట్స్ గో. ఇప్పుడు ఒకసారి నేను 0 నుంచి 100కి ఎంత స్పీడ్లో వెళ్తుంది, ఎంతసేపట్లో వెళ్తుంది ఒకసారి చూపిస్తాను. అంటే పర్ఫెక్ట్ టైమింగ్ చూపించాను, జస్ట్ మీకు ఒక 100 స్పీడ్ దాకా వెళ్ళి చూపిస్తాను అనమాట. స్టార్ట్. సో ఫ్యాక్షన్ ఆఫ్ సెకండ్సే, నాకేం పెద్ద టైం తీసుకున్నట్లు ఏం అనిపించలేదు. వితిన్ సెకండ్స్లో, నో టైంలో మనకి 100 స్పీడ్ని టచ్ చేస్తుంది. సో పర్ఫార్మెన్స్లో మాత్రం ఎటువంటి డిఫరెన్స్ లేదు. నాకు 1 year బ్యాక్, అంటే నేను షోరూమ్ నుంచి ఎప్పుడైతే తీసుకున్నానో ఆ రోజు నుంచి ఈ రోజు దాకా పర్ఫార్మెన్స్లో ఎటువంటి డిఫరెన్స్ లేదు. సో ఒకసారి ఇప్పుడు నేను కొద్దిగా స్పీడ్ వెళ్ళి బ్రేకింగ్ సిస్టమ్ చూపిస్తాను. మనకి ఎంత స్పీడ్లో ఎంతసేపట్లో బ్రేక్ అప్లై చేస్తే ఎంత ఫాస్ట్గా అవుతుందో చూపిస్తాను. సో ఫస్ట్ స్పీడ్కి వెళ్దాము, ఆ తర్వాత బ్రేక్ వేసి చూపిస్తాను నేను. సో ఇప్పుడు అరౌండ్ మనము 100+ ఉన్నాము. టర్నింగ్ వచ్చింది కదా, ఇక్కడే బ్రేక్ వేస్తా. దట్స్ ఆల్. ఫ్యాక్షన్ ఆఫ్ సెకండ్స్. ఎంత స్పీడ్ అయితే పికప్ తీసుకుంటుందో సేమ్ అంతే స్పీడ్లో కూడా బ్రేకింగ్ సిస్టమ్ చాలా ఫాస్ట్గా, అంటే మనకి చాలా దగ్గరకు వచ్చిన తర్వాత బ్రేక్ అప్లై చేసుకున్నా కూడా ఇదిగో అంతే ఆగిపోతుంది అనమాట స్పాట్లో. ఎప్పుడైతే మనము కంటిన్యూగా రైడ్స్ చేస్తామో, ఆ రైడ్స్ చేసి అలసిపోతాం కదా. సో అలసిపోయినప్పుడు మనం ఆటోమేటిక్గా లేచి నిలబడి రైడ్ చేయాలనిపిస్తుంది. సో లైక్ దిస్. సో ఇప్పుడు నేను స్టాండింగ్లో రైడ్ చేస్తున్నాను. సో స్టాండింగ్లో రైడ్ చేస్తే నా పొజిషన్, అంటే ఈ లెగ్ పొజిషన్ కానీ నేను నిలబడ్డ పర్ఫెక్ట్గా అనిపిస్తుంది అనమాట. అంటే ఎట్ సైడ్ కూడా బెండ్ అవ్వటం కానీ, లేకపోతే ఇన్బ్యాలెన్స్ అవ్వటం కానీ అట్లా ఏమనిపించదు. ఇట్లా పోతూ ఉంటే ఎంతసేపు అయినా కూడా చాలా హ్యాపీగా ఉంటుంది. ఇక్కడ ఒక చిన్న ఆఫ్ రోడింగ్ ప్యాచ్ ఉంది ఇక్కడ. సో ఒకసారి ఈ ఆఫ్ రోడింగ్ ప్యాచ్లో వెళ్ళి చూపిస్తాను. సో ఇప్పుడు ప్రజెంట్ ఈ ఆఫ్ రోడింగ్ ప్యాచ్లో నా పొజిషన్ వచ్చేసి స్టాండింగ్ పొజిషన్. అంటే మీరు ఇక్కడ చూడొచ్చు నా షాడోలో. సో ఈ స్టాండింగ్ పొజిషన్లో ఇట్లా వెళ్తున్నాను నేను. మనకి దీంట్లో, అంటే ఈ బైక్లో ఉన్న ఒక చిన్న మైనస్ పాయింట్ ఏంటంటే రేడియస్. సో ఈ రేడియస్ ఏదైతే ఉందో, అంటే మనకి ఈ రౌండ్ తిప్పుతాం కదా, యూ టర్న్ కానీ లేకపోతే బ్యాక్ టర్న్ కానీ ఏదైతే రౌండ్ తిప్పుతామో, ఆ రౌండ్స్ తిప్పినప్పుడు ఇది చాలా స్పేస్ ఎక్కువ తీసుకుంటుంది అనమాట. సో అదొకటి నాకు చాలా పెద్ద మైనస్ పాయింట్ లాగా అనిపించింది. ఎందుకు అంటే మనకి ఎప్పుడైతే, అంటే ఇప్పుడు ఆపోజిట్లో కార్ వచ్చింది కదా, నేను కంపల్సరీ మళ్ళీ వెనక్కి వెళ్ళి ఇట్లా రివర్స్ తీసుకొని అప్పుడు ఇట్లా తిరగాలి. సో ఇదేంటంటే 100% టర్న్ అవ్వదు, అట్ ద సేమ్ టైం ఎక్కువ బెండ్ చేయలేము. ఒకసారి ఈ రోడ్ లేని ప్లేస్లోకి వెళ్దాము. లోపలికి వెళ్ళడానికి రోడ్డు కూడా సరిగ్గా లేదు. సో ఇట్లా ఒకసారి వెళ్తే ఈ గుంతల రోడ్లో, సో మనకి ఎంత గుంతల రోడ్డు అయినా సరే, లేకపోతే ఇట్లాంటి ఎక్కడ కొండలు వచ్చినా సరే అట్లా సింపుల్గా ఎక్కుద్ది. సో రోడ్ అవసరం లేదు, ఎక్కడికైనా వెళ్ళిపోతుంది. చెట్లల్లో, గుట్టల్లో, గుంతల్లో. చిన్న గుంత, పెద్ద గుంత, మట్టి, బురద, ఎక్కడైనా హ్యాపీ రైడింగ్.
1 ఇయర్ తర్వాత కూడా సో నాకు బైక్ను చూస్తుంటే సేమ్ షోరూమ్ నుంచి తీసుకున్నప్పుడు ఎట్లయితే ఫీలింగ్ వచ్చిందో సేమ్ అదే ఫీలింగ్లో ఉంది. అసలు ఏం డిఫరెన్స్ అనిపించట్లేదు. నేను దీంట్లో లాంగ్ రైడ్స్ అంటే లడాక్ వెళ్ళాను. లడాక్ ఒక 15 డేస్ నాన్ స్టాప్ వెళ్ళేసి వచ్చాను. మధ్యలో ఏ రోజు కూడా 1 డే ఫుల్ డే హాలిడే లాగా ఎప్పుడు తీసుకోలేదు. అండ్ 15 డేస్ లడాక్ కాకుండా నేను ఒక వన్ మోర్ లాంగ్ రైడ్ వచ్చేసి విశాఖపట్నం వెళ్ళాను. సో విశాఖపట్నంలో వెళ్ళినప్పుడు తుఫాన్లో కూడా నేను దీన్ని రైడ్ చేశాను. అండ్ ఆల్సో లడాక్ రైడ్లో కూడా చాలా పెద్ద హెవీ రైన్, అంటే నా లైఫ్లోనే నేను చూడనంత పెద్ద వర్షంలో నేను దీన్ని రైడ్ చేశాను. అది వచ్చేసి పంజాబ్లో అమృత్సర్లో నేను ఉన్నప్పుడు నాకు ఎంత పెద్ద రైన్ అంటే అంత పెద్ద రైన్లో నేను దీన్ని రైడ్ చేయాల్సి వచ్చింది. సో అప్పుడు కూడా ఆగలేదు ఎక్కడ కూడా బండి. బైక్లో చెప్పుకోవాలంటే ప్రతి ఒక్కటి కూడా బెస్ట్ పార్టే దీంట్లో. ఎందుకంటే మనకి ఈ ఏదైతే పొజిషన్ ఉంటుందో రైడింగ్ పొజిషన్ ఇది పర్ఫెక్ట్గా అనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ వ్యూ కూడా చాలా బాగుంటుంది. అండ్ ఈ విండ్షీల్డ్ ఉండడం వల్ల చాలా ప్రొటెక్ట్ అవుతుంది అనమాట. అండ్ నెక్స్ట్ ట్యాంక్ వచ్చేసి 21 లీటర్ ట్యాంక్ కెపాసిటీ. ఇట్స్ వెరీ హ్యూజ్. ఎందుకంటే ఈ 21 లీటర్స్ ఉండటంతో నేను ఒక్కసారి ట్యాంక్ ఫుల్ చేయించుకుంటే చాలా డిస్టెన్స్ వెళ్తాను. అంటే నా హయ్యెస్ట్ నాకు గుర్తుండి లడాక్లోనే లాస్ట్ పెట్రోల్ బంప్ 360 కిలోమీటర్స్ అని ఒక చోట బోర్డు ఉంటే అక్కడ నేను ఫిల్ చేసుకొని నెక్స్ట్ 360 కిలోమీటర్ తర్వాత ఏదైతే నెక్స్ట్ పెట్రోల్ బంప్ ఉందో అక్కడ దాకా మళ్ళీ నేను ఎక్స్ట్రా క్యారీ చేయకుండా వెళ్ళాను. అండ్ నా అంచనా ప్రకారం ఒక 20 నుంచి 25 అట్లా ఇస్తుండొచ్చు. అంటే ఇట్స్ ఆల్ వేరియేషన్, ఎందుకంటే డిఫరెంట్ అనమాట. మనం వెళ్ళే స్పీడ్ని బట్టి, తర్వాత సిటీ రైడ్ అండ్ హైవే రైడ్ని బట్టి డిఫరెన్స్ ఉంటుంది. ఆ తర్వాత సీటింగ్ పొజిషన్ అయితే అసలు సూపర్ సీటింగ్ పొజిషన్. దీని మీద కూర్చుంటే మినిమం అంటే ఒక డేలో 1000 కిలోమీటర్స్ ఈజీగా వెళ్ళిపోవచ్చు. అలుపు అనేది రాకుండా వెళ్ళిపోవచ్చు. అండ్ కొంచెం బ్యాక్కి వెళ్తే ఈ రెస్ట్ ఉంది కదా, ఇది చాలా సపోర్ట్ చేస్తుంది అనమాట. ఈ రెస్ట్ తోటి ఈ సీట్ పైన, ఎందుకంటే ఇది చాలా విడ్త్ ఎక్కువ ఉంది. ఈ విడ్త్ వల్ల అసలు స్ట్రెయిన్ అనిపించదు అనమాట. మనకి ఇది ఇక్కడ సస్పెన్షన్ సాఫ్ట్ అండ్ హార్డ్ అని చెప్పి ఉంది కదా. సో ఈ సాఫ్ట్ హార్డ్ నేను ఎంతవరకు ఎప్పుడు నాకు ఈ డిఫరెన్స్ అయితే ఎప్పుడు అనిపించలేదు. నాకు ఎప్పుడైనా కూడా ఇది హార్డ్ అనే అనిపిస్తుంది, కానీ ఎప్పుడు కూడా సాఫ్ట్ అనిపించలేదు. కానీ సస్పెన్షన్స్ మాత్రం చాలా అంటే చాలా బాగుంటాయి. ఎంత పెద్ద గుంతలో వెళ్ళినా కూడా మనకు అసలు ఆ ఫీలింగే రాదు. టూరర్ అండ్ అడ్వెంచర్, సో నాకు ఎక్కువ మోస్ట్ టూరర్ లాగానే అనిపిస్తుంది. అండ్ చాలా తక్కువ అడ్వెంచర్ లాగా అనిపిస్తుంది. ఏదో చాలా మొండిగా మనము ఎప్పుడన్నా ఏదన్నా ఆఫ్ రోడింగ్లోకి వెళ్తామే, కానీ అదర్వైజ్ కంపెనీ ఇచ్చిన టైర్స్ అయితే అసలు ఆఫ్ రోడింగ్కి పనికిరావు. ఆల్రెడీ నాది 12,000 కిలోమీటర్స్ రన్ అయిన తర్వాత ఇప్పుడు ఈ టైర్స్ ఇమ్మీడియట్లీగా నేను చేంజ్ చేయించాలి. సో ఇది ఆఫ్ రోడ్ కాదు కదా, ఏ రోడ్కి కూడా పనికి రాకుండంత పోయినాయి అనమాట. అండ్ మెయింటెనెన్స్ కాస్ట్ గురించి చెప్పాలంటే నేను 1 ఇయర్లో తిరిగిన ఈ 12,500 కిలోమీటర్స్లో నేను దీన్ని 3 టైమ్స్ సర్వీసింగ్ చేయించాను. 12,522 కిలోమీటర్స్లో 3 టైమ్స్లో నాకు ఈచ్ టైం అరౌండ్ 6,000 రూపీస్ అట్లా సర్వీసింగ్ కాస్ట్ అయ్యింది. అండ్ ఒకసారి నేను లడాక్ వెళ్ళేసి రావడంతో బ్రేక్ ప్యాడ్స్ అయిపోయినాయి. అండ్ ఇట్లనే ఇంకా చిన్నవి ఏమన్నా ఉంటే చేయించాను. యాక్సెసరీస్ కూడా చాలా చేయించాను నేను దీనికి. సో యాక్సెసరీస్ కాకుండా ఓన్లీ సర్వీస్ కాస్ట్ అయితే అప్రాక్సిమేట్గా రఫ్గా ఒక 6,000 రూపీస్ అట్లా ఉంటుంది. అండ్ ఇందులో నేను ఒకసారి బ్యాడ్ థింగ్స్ చెప్తాను. ఈ బ్యాడ్ థింగ్స్ ఏంటంటే ఈ హైట్ అనమాట. అంటే ఆఫ్కోర్స్ ఇప్పుడు కొంచెం డౌన్లో ఉన్నట్లుంది, అందు గురించి నా లెగ్స్ ప్రాపర్గా కింద టచ్ అవుతుంది. అదర్వైజ్ ఈ లెగ్ ఇట్లా పైన పెట్టుకొని ఉండాల్సి వస్తుంది అనమాట ప్రాపర్ రోడ్డు పైన అయితే. ఇదొకటి హైట్, ఒకటి 840 mm హైట్, దానివల్ల కొంచెం హైట్ ఇబ్బంది అనిపిస్తుంది. అండ్ సెకండ్ ప్రాబ్లం ఏంటంటే దీని హెవీ వెయిట్. ఈ వెయిట్కి ఎప్పుడన్నా బండి కింద పడిపోతే పైకి లేపడం అనేది చాలా అంటే చాలా కష్టము. రన్నింగ్లో ఉన్నా లేకపోతే హైవేలో ఉన్న దీని పర్ఫార్మెన్స్ ఎంత బాగుంటుందో సిటీలో రైడ్ చేస్తే ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర అంత భయంకరమైన నరకంలాగా అనిపిస్తుంది దీంట్లో. అండ్ దీని లైట్ గురించి చెప్పాలంటే అసలు ఈ లైట్స్ ఉన్నా లేకపోయినా వేస్ట్ అనిపిస్తుంది. ఇదేంటంటే జస్ట్ మనకి నైట్ టైంలో ఏదో గుడ్డిలో మెల్లలాగే అనిపిస్తుంది, కానీ అసలు లైట్స్ హైవేలో పోయేటప్పుడు
దేనికి పనికిరావేమో అనిపిస్తుంది, అంత లో లైట్ వస్తుంది అనమాట దీంట్లో. అండ్ నెక్స్ట్ దాని గురించి అని చెప్పి నేనేం చేశానంటే ఈ లైట్స్ కోసం అని చెప్పి, ఈ లైట్స్ సరిపోవని చెప్పి నేను ఈ ఆక్సిలర్ లైట్స్ ఫిట్ చేయించాను. సో నాకు ఈ ఆక్సిలర్ లైట్స్ అరౌండ్ 29,000 రూపీస్ దాకా పడ్డాయి అనమాట. అదే మనకి ఎల్ఈడీస్ ఇస్తే ఆక్సిలరీ లైట్స్ అవసరం లేకుండా ఉండేది. ఈవెన్ ఇండికేటర్స్ కూడా నార్మల్ లైట్స్ అనమాట, ఎల్లో లైట్స్, హలోజన్. సో వ్లాగ్ చేస్తూ చేస్తూ ఇంటికి వచ్చేసాను. సో ఇంకా దీంట్లో నేనేమన్నా మర్చిపోయి ఉంటే జస్ట్ నాకు కామెంట్ చేస్తే దీని గురించి కంప్లీట్ డీటెయిల్స్ ఇచ్చేస్తాను. అండ్ దీనికి నేను యాక్సెసరీస్ చాలా యాడ్ చేశానని చెప్పాను కదా, ఈ యాక్సెసరీస్ డీటెయిల్స్ అన్నీ కూడా నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేస్తాను. సో దిస్ ఈజ్ హౌ. సో ఒకవేళ మీకు ఈ వ్లాగ్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.